ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు 2 స్క్రీన్సే కావాలి. టాప్లో ఒక విజువల్ కనపడాలి, బాటంలో ఒక విజువల్ కనపడాలి. సో ఇప్పుడు నాకు ఇది ఈ సెంటర్లో కనపడాలి కార్ అనేది. సో దట్ నేను ఏం చేస్తాను, ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని పైకి మూవ్ చేస్తున్నా, కరెక్ట్గా సెంటర్లోకి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా. బట్ సెంటర్లోకి తీసుకురావడం వల్ల నాకు మళ్ళీ ఇటు బ్లాక్ స్పేస్ వస్తుంది. ప్రస్తుతానికి ఆ బ్లాక్ స్పేస్ కవర్ చేయడానికి స్కేల్ వాల్యూ కొంచెం పెంచుకుంటున్నాను. సో ఒక స్క్రీన్ వచ్చేసింది. అండ్ నాకు ఈ కింద హాఫ్లో ఇంకొక విజువల్ కావాలి. సో ఈ విజువల్ ఉంది కదా, ఈ విజువల్ నాకు కావాలి. ఈ విజువల్ని నేను సెలెక్ట్ చేసుకొని పై లేయర్లో పెడుతున్నా, డ్యూరేషన్ కూడా అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ విజువల్ నాకు కింద కనపడాలంటే ఏం చేస్తాను, జస్ట్ సెలెక్ట్ చేసుకొని పొజిషన్ని ఇలా కిందకు జరుపుతుంటున్నా. ఎంతవరకు జరుపుకుంటున్నా, కరెక్ట్గా హాఫ్ స్క్రీన్ కనిపించేంత వరకు. ఓకే, ఇలా జరుపుకున్నా. బట్ నాకేమవుతుందంటే పై కార్తో కంపేర్ చేస్తే కింద ఉన్న కారు కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో దీన్ని కూడా సేమ్ సైజులో చూపించాలనుకుంటున్నా. క్లిప్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ చేస్తున్నా. జూమ్ చేశాను, పొజిషన్ అవి అడ్జస్ట్ చేశాను. ఈ విజువల్ అనేది దీని మీద ఓవర్లాప్ అయిపోతుంది, పైకి వచ్చేస్తుంది. సో అలా పైకి వచ్చినప్పుడు ఈ పోర్షన్ వరకు నేను క్రాప్ చేసుకోవాలి. అలా క్రాప్ చేయాలి అంటే నాకు ఇక్కడ క్రాప్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. క్రాప్ టాప్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను ఇలా క్రాప్ చేసుకోవచ్చు. వాల్యూ కరెక్ట్గా ఆ సెంటర్ పాయింట్కి వచ్చే వరకు క్రాప్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. Ctrl+Z. మీకు 2025 వర్షన్ ఆర్ 2026 వర్షన్ మీరు లేటెస్ట్ వర్షన్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ కనిపిస్తుంది. ఈ డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేస్తే కింద క్రాప్ అని కనిపిస్తుంది. ఈ క్రాప్ మీద క్లిక్ చేస్తే మనకి క్రాప్ ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ సింపుల్గా మీరు ఇక్కడే మౌస్తో క్లిక్ చేసి హోల్డ్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా మీరు క్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్రాప్ చేస్తే చూడండి, ఇక్కడ క్రాప్ టాప్ వాల్యూ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసింది. లేదు, మీరు ఎక్కడైనా కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా నేను ఆల్రెడీ అక్కడ వాల్యూ 15 వచ్చింది కదా, జస్ట్ 15 అని ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ 2 విజువల్స్ని నేను పైన కింద అరేంజ్ చేసుకున్నా.